భక్తులందరికీ ఎంతో ప్రీతిపాత్రమైనది కలియుగ వైకుంఠుడు శ్రీవారి తిరుపతి లడ్డూ ప్రసాదం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి విధానాల వల్ల లడ్డూ ప్రసాదం గోదావరి జిల్లా వాసులకు దూరమవుతోంది. స్థానిక టీటీడీ కళ్యాణ మండపాల ద్వారా పవిత్రమైన లడ్డూ ప్రసాదం గతంలో గోదావరి తీర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉండేది. టీటీడీ కళ్యాణ మండపాలు, కార్యాలయాల్లో విక్రయాల నిలిపివేసిన నాటి నుండి లడ్డూ ప్రసాదం కోసం తిరుమలకే వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం విజయవాడ రంపచోడవరంలో ప్రతి నెల 2వ శనివారం మాత్రమే లడ్డూలు అందుబాటులో ఉంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాజమహేంద్రవరానికి చెందిన అక్కిన మునికోటేశ్వరరావు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులైన నేపథ్యంలో గోదావరి జిల్లా వాసులకు లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని భక్తులు, తిరుమల లడ్డూ ప్రియులు కోరుతున్నారు. కనీసం ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన వాణిజ్య కేంద్రమైన రాజమహేంద్రవరంలోనైనా లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రయాగరాజ్లోని మహాకుంభమేళాలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత బుధవారం తెల్లవారుజామున మహాఘోరం జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు కోట్లాది మంది భక్తులు సెక్టర్ 2కి తరలి వెళ్లారు. భక్తుల తాకిడికి బారికేట్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 20 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 100 మందికి పైగా గాయపడ్డారు. బాధితులను అంబులెన్స్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అమృత స్నానం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం ఒక్కరోజే సుమారు 3 కోట్ల మంది అమృత స్నానాలకు తరలిరావడం గమనార్హం. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. బుధవారం ఈ రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి తీసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్కు ఇది తొలి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం ద్వారా వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలు మరింత మెరుగుపడతాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 1వ తేదీన కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గృహప్రవేశం, ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ జాయింట్ కలెక్టర్ చినరాముడితో కలిసి అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తొలుత దొమ్మీరులోని గృహ సముదాయాల లేఅవుట్ను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎస్పీ డి నరసింహకిషోర్, జేసీఎస్ చినరాముడు, హౌసింగ్ ఇన్ఛార్జ్ పీడీకే భాస్కర్రావు, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత తదితరులతో కలిసి పరిశీలించారు. దారి దోపిడీలు, మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడే ముఠాను బొమ్మూరు పోలీసులు లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద అరెస్టు చేశారు. తోట శివ, షేక్ బషీర్, కాపు అరుణ్ సాయి కుమార్లను అరెస్ట్ చేసి సుమారు 8 లక్షల రూపాయలు విలువైన 8 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్ తెలిపారు. ఈ ముఠా వాహనదారులను బెదిరించి బలవంతంగా మోటార్ సైకిళ్లు జేబులోని డబ్బులను లాక్కొని పారిపోయేవారని తెలిపారు. జనవరి 25న రాత్రి లాలాచెరువు చౌడేశ్వర్ నగర్కు చెందిన మంచిలి నరేష్ను కత్తితో బెదిరించి యాక్సిస్ వాహనంతో పాటు జేబులోని 4,000 రూపాయలను కూడా దోచుకుపోయినట్లు సిఐ వెల్లడించారు.